గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. ఈ టాపిక్ 10th క్లాస్లో ఉంటుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ చాప్టర్ కొంచెం బేసిక్స్ మనకి నేర్చుకుందాం, చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుందాం. కానీ ఇది చాలా ఈజీ చాప్టర్, స్కోరింగ్ టాపిక్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్. ఓకే, ప్రోగ్రెషన్ అంటే కలెక్షన్ ఆఫ్ నంబర్స్. ప్రోగ్రెషన్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ నంబర్స్. మీరు స్కూల్లోని ఫ్రెండ్స్తో చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఉంటారు, నంబర్ గేమ్స్. లైక్ మీరు ఒక నంబర్ అజ్యూమ్ చేసుకో, దాన్ని 2 యాడ్ చేయి, మళ్ళీ డివైడ్ చేయి, మళ్ళీ 2తో డివిజన్ చేయి, వచ్చిన దాంట్లోంచి మళ్ళీ నువ్వు అనుకున్న నెంబర్ సబ్ట్రాక్ట్ చేయి. ఇట్లాగ మనం కొన్ని గేమ్స్ ఆడుతుంటాం కదా, ప్లేయింగ్ నంబర్ గేమ్స్. సో సేమ్ అలాగే ఉంటాయి, కాకపోతే కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి, చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చేసి చెప్పాల్సి ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది చాప్టర్, అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ లెసన్. కలెక్షన్ ఆఫ్ నంబర్స్. సపోజ్ ఇక్కడ కొన్ని నంబర్స్ రాస్తారు చూడండి, 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. నెక్స్ట్ 4, 8, 16, 32 అండ్ సో ఆన్. 3, 6, 9, 12, 15, 18 and so on. Okay, here I wrote some collection of numbers. See, first collection is 2, 4, 6, 8, 10 and so on. Second one is 4, 8, 16, 32 and so on. 3, 6, 9, 12, 15, 18 and so on. 5, 15, 20, 25, 35, 40 and so on. These all are collections only. But in these all collections, very few are the progressions. Okay na? We can call only few. So what we can call progression? See the series once. 2, 4, 6, 8, 10. What is the special in this series? Yes, correct. Your observation is correct, because every number is increased by 2, 2, 2, 2, 2. Plus 2, 4. 4 की प्लस 2 చేస్తే 6, 6 की प्लस 2 చేస్తే 8 की प्लस 2 చేస్తే 10. సో ఎవ్రీ నంబర్ ఇంక్రీజ్డ్ బై ద సేమ్ 2 తోటి ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ సిరీస్ చూద్దాం. 4 యాడ్ చేస్తే 8 వచ్చింది, మళ్ళీ 8 యాడ్ చేస్తే 16 వచ్చింది, 16కి 16 యాడ్ చేస్తే 32 అయింది. అంటే సేమ్ నంబర్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఇది చూద్దాం. 3, 6, 9, 12, 15, 18 అండ్ సో ఆన్. 3 ఇంక్రీజ్ అవుతుంది, 3 ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 5 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 10 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 5 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 5 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 10 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 5 ఇంక్రీజ్ అవుతుంది. ఒక చోట 5 ఇంక్రీజ్ అయింది, ఒక చోట 10 ఇంక్రీజ్ అయింది. సో ఇది ప్రోగ్రెషన్ అనకూడదు, దీన్ని కూడా ప్రోగ్రెషన్ అనకూడదు. ఈ రెండింటిని ప్రోగ్రెషన్ అంటారు, అరిథమెటిక్ ప్రోగ్రెషన్. వి కాల్ ఇట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. చెప్పాలి ఏమంటారు? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఆ సిరీస్లో, ఆ కలెక్షన్లో ఉన్న ఎవ్రీ టర్మ్ కూడా ఒకే నెంబర్తో, సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఒకే నెంబర్తో ఎవ్రీ టర్మ్ ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుంది. డిక్రీజ్ అయినా అవ్వచ్చు, ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు. సపోజ్ ఒక సిరీస్ ఎలా ఉంది, 48, 46, 44, 42 అండ్ సో ఆన్. ఈ సిరీస్ ఎలా ఉంది? డిక్రీజ్ అవుతూ వస్తుంది, 2 డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. A collection can be called arithmetic progression when it is decreased or increased by the
సేమ్ నంబర్. ఓకేనా? అలా ఉంటేనే దాన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. సో ఇప్పుడు మన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే వీ క్యాన్ రైట్ మెనీ ఎగ్జాంపుల్స్ నౌ, రైట్? ఎస్ ఆర్ నో? చాలా రాయొచ్చు ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ కొంత టర్మినాలజీ నేర్చుకుందాం మనం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ని ఏమంటారంటే A1 అంటారు. A1 కానీ AN కానీ అంటారు. సెకండ్ టర్మ్ని A2, థర్డ్ వన్ A3, ఫోర్త్ వన్ A5, A6, A7. అంతే కదా? ఇప్పుడు క్లాసులోని 30 స్టూడెంట్స్ ఉన్నారు. టీచర్ రోల్ నెంబర్స్ ఎందుకు పెట్టారు? రోల్ నెంబర్స్ ఎందుకు అవసరం ఎందుకు వచ్చింది అసలు? 30 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఎవరు నన్ను ఐడెంటిఫై చేయాలన్నా, అడ్రస్ చేయాలన్నా, ఓకేనా, రోల్ నెంబర్స్ అవసరం. రోల్ నెంబర్ 1, రోల్ నెంబర్ 3, రోల్ నెంబర్ 5 అంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ప్రతిసారి అటెండెన్స్ చేసి ప్రతిసారి నేమ్స్ పెట్టి పిలవాలంటే కష్టం కదా. 1, 2, 3 అంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది అంటే ఫర్ ఈజీ కమ్యూనికేషన్ అంతే. ఇక్కడ కూడా టర్మ్స్ చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. కొన్నిట్లు ఇంకా ఇన్ఫైనట్ ఉంటాయి. అన్సాన్ పెట్టామంటే అర్థం ఏంటి? ఇన్ఫైనట్ ఉంటాయి. సో ఇన్ఫైనట్ టర్మ్స్ ఉన్నప్పుడు వాటికి నేమ్స్ కావాలి, అడ్రస్ ఐడెంటిఫై చేయడానికి, అడ్రసింగ్ చేయడానికి. 5th టర్మ్ ఏంటి, 10th టర్మ్ ఏంటి, ఓకేనా? వీటి టర్మ్స్ అంటారు. టర్మ్స్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, 5th టర్మ్, 9th టర్మ్, 10th టర్మ్, 100th టర్మ్, 1000th టర్మ్, అలాగా. సో ఎవ్రీ టర్మ్ ఈజ్ నేమ్డ్ విత్ A1 యాజ్ A2, A3, A4, A5, A6. ఇప్పుడు 10th టర్మ్ అంటే A10, 15th టర్మ్ అంటే A15, అలాగా. సో A1, A2, A3, A4, A5, A6 అండ్ సో ఆన్. ఇవి టర్మ్స్. ఓకేనా? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. సో ఇప్పుడు ఈ నంబరు 2తో ఇంక్రీజ్ అవుతుంది కదా, 2తో ఇంక్రీజ్ అయింది కదా, దాన్ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. దాన్ని ఏమంటారు? కామన్ డిఫరెన్స్. ఇట్ విల్ డినోటెడ్ విత్ స్మాల్ డి. కామన్ డిఫరెన్స్ అంటారు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. అది మీకు అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. అది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా లాగా సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేయాలి, లేదంటే థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసిన వస్తుంది. 4 - 2 ఎంత అవుతుంది? 2 వచ్చి. అంటే దీనికి కామన్ డిఫరెన్స్ మీకు తెలియాలంటే దీనికి ఫార్ములా ఎలా యూజ్ చేయాలంటే D = A2 - A1, D1 = సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదంటే థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదంటే ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్, లేదా 5th టర్మ్ మైనస్ 4th టర్మ్. ఎనీ 2 consecutive terms we can subtract and we can get the difference. That is called the common difference. కొన్నిసార్లు కామన్ డిఫరెన్స్ నెగిటివ్ కూడా ఉంటుంది. సపోజ్ ఈ సిరీస్ చూడండి, ఈ సిరీస్ ఇది A1, A2, A3, A4 కదా. కామన్ డిఫరెన్స్ ఎంత చెప్పండి? A2 - A1. 46 - 48. 46 - 48 how much? -2. D = -2. వచ్చిందా? కామన్ డిఫరెన్స్ మైనస్ నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ ఉంటుంది అంటే డిక్రీజ్ అవుతుందండి. ఆ సిరీస్ ఒకటే నెంబర్తో డిక్రీజ్ అవుతూ ఉంటే నెగిటివ్ వస్తుంది, ఒకటే నెంబర్తో ఇంక్రీజ్ అవుతూ ఉంటే పాజిటివ్ ఉంటుంది. అంతే. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. బేసిక్ అన్నమాట. సో ప్రోగ్రెషన్ ఈజ్ ఏ కలెక్షన్. ఓకేనా? బట్ వెన్ ఏ కలెక్షన్ కెన్ బి ఏ ప్రోగ్రెషన్ when the collection is increased or decreased by the same number. Okay na? It's same difference. If there should be a common difference for every 2 consecutive terms, there should be a common difference should be same. Okay na? అర్థమైందా? క్లియరా? రైట్. అయితే నేను ఒక ప్రోగ్రెషన్ రాస్తాను, మీరు డిఫరెన్స్ ఎంత చెప్పండి. What is the A value here? First term 36, A1 for A. A1 అన్న A value అన్న రెండు ఒకటే 36. What is the second term? 34, A2, A3, A4. What is the difference here? -2. D = A2 - A1, that is equal to 34 - 36, that is equal to
-2, d ఈజ్ ఈక్వల్ టు -2, కామన్ డిఫరెన్స్ ఈజ్ 2. ఓకేనా, అర్థమవుతుందా? What is a value here? 24. What is the difference here? Formula చెప్పండి. a2 minus a1, 28 minus 24, that is equal to 4. Common difference is 4. Okay. Suppose ఇక్కడ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టర్మ్ తెలిసింది, సెకండ్ టర్మ్ తెలిసింది, థర్డ్ టర్మ్ తెలిసింది, ఫోర్త్ టర్మ్ తెలిసింది. ఇలా రాసుకుంటూ వెళ్తే 10th టర్మ్ ఏమొస్తుంది అని అడిగారు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? 10 వరకు రాసుకుంటూ పోయి చెప్తారు. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? 10 వరకు. ఇప్పుడు ఎన్నైనా ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇంకో 6 రాస్తే 10 వస్తుంది. 10th టర్మ్ తెలుస్తుంది. ఒకవేళ 100th టర్మ్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 100 వరకు రాస్తారు. అంతేనా? రాయాలి. మరి మీకు తెలియదు కదా ఫార్ములా, రాస్తాం. ఇప్పుడు అంటే మీకు తెలియదు కాబట్టి మీరు అలాగే చేస్తారు. సో ఒకవేళ 100 టర్మ్ వరకు రాయాలంటే కష్టం కదా, లేదు వాడు 1000 టర్మ్ అడిగితే 1000 వరకు రాయాలంటే కష్టం కదా. మరి మనకి ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్ తెలిస్తే చాలు. ఫస్ట్ 2 టర్ములు తెలిస్తే మధ్యలో ఇంకా ఈ తర్వాత వచ్చే ఏ టర్మ్ అయినా సరే ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఒక్క క్వశ్చన్, ఒక స్టూడెంట్ వాళ్ళ స్కూల్లోని ఫ్రెండ్స్ ఉన్నారు. వాడి బర్త్డే వచ్చింది. వాడి బర్త్డే రోజున వాడు చాక్లెట్లు ఇవ్వాలనుకున్నాడు. వాడు చాక్లెట్లు ఎలా ఇవ్వాలనుకున్నాడు అంటే, రోల్ నెంబర్ 1కి 1 చాక్లెట్, రోల్ నెంబర్ 2కి 2 చాక్లెట్స్, రోల్ నెంబర్ 3కి 3 చాక్లెట్స్, లేదంటే రోల్ నెంబర్ 1కి 2, రోల్ నెంబర్ 2కి 4, రోల్ నెంబర్ 3కి 6 ఇలాగ చాక్లెట్లు ఇద్దాం అనుకున్నాడు వాడు. అంటే ఫస్ట్ 1కి 2 ఇవ్వాలనుకున్నాడు. మరి రోల్ నెంబర్ 1 ఏడ్స్ నీకు సంబంధం లేదు, మరి ఏం చేద్దాం? వాడు రోల్ నెంబర్ 1 అయ్యాడు. మరి వాడు అలా ఫిక్స్ అయ్యాడు. అప్పుడు రోల్ నెంబర్ 30కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి అనేది క్వశ్చన్. 60 చాక్లెట్స్ వస్తాయి. 2, 4, 6, 8 అట్లా పెంచుకుంటూ పోతే రోల్ నెంబర్ 30కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? సరే, రోల్ నెంబర్ 1కి 4 చాక్లెట్స్ ఇచ్చాడు. అప్పుడు రోల్ నెంబర్ 30కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? ఫస్ట్ రోల్ నెంబర్ 1కి 4 ఇచ్చాడు, 2కి 8 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, రోల్ నెంబర్ 30కి ఎన్ని వస్తాయి? రైట్. సో ఇలాగ మనం తెలుసుకోవాలి అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఎలాగంటే ఆ ఫార్ములా ఏంటంటే, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. బాగా వినాలి, అందరూ వినాలి. కొన్ని టాపిక్స్ 10th క్లాస్లో ఉంటాయి, కానీ అవి ఈజీ టాపిక్స్. అవి 10th క్లాస్లో ఉండాల్సినవి కాదు. అవి 6th వాళ్ళు 7th వాళ్ళు కూడా చేయగలిగినటువంటి టాపిక్స్ అవి. కానీ 10thలో పెడతారు. ఎందుకంటే 10th క్లాస్లో 14 లెసన్స్ ఉంటాయి. 14 చాప్టర్స్ అన్నీ హార్డ్ లెసన్స్ ఉండవు. 1, 2, 3 అంతే. మిగతావన్నీ కొద్దిగా బాగా ఈజీ లెసన్స్ కొన్ని ఉంటాయి. ఒక 3 లెసన్స్, కొంచెం యావరేజ్ లెసన్స్ కొన్ని, అట్లా ఆ రేషియో ఉంటుంది. అందులో ఈజీ చాప్టర్స్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటి. ఇది ఫార్ములా. an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n అంటే ఇక్కడ n అంటే మనకి ఎన్నో టర్మ్ నెంబర్ తెలియనప్పుడు అది రాసుకోవాలి అంతే. ఏ వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్, d వాల్యూ అంటే డిఫరెన్స్. నీకు ఎన్నో టర్మ్ కావాలంటే అన్నో టర్మ్. సపోజ్ ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను, 36, 34, 32, 30 ఇలా రాసుకుంటూ వెళ్తే వాట్ ఈజ్ ద 10th టర్మ్ అని అడిగాను. 10th టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. a10 ఈజ్ ఈక్వల్ అంటే ఇప్పుడు n వాల్యూ ఏంటి? మనకి ఏం కావాలి? 10th టర్మ్ కావాలి. అర్థమవుతుందా నాన్న? బాబు వినాలి, బంగారు కొండ. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలి. మనకి ఏ టర్మ్ కావాలనుకుంటే అది n వాల్యూ. ఎన్నో టర్మ్ కావాలంటే అది n వాల్యూ. n వాల్యూ 10 కదా, 10 తీసుకుందాము. ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 36 ప్లస్ ఉంది కదా, ప్లస్ బ్రాకెట్ ఉంచుకోండి. n మైనస్ 1 అంటే ఏం రాయాలి? 10 మైనస్ 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? డిఫరెన్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఎంత వచ్చింది? -2.
సో 36 ప్లస్ 10 మైనస్ 1 ఎంత 9 ఇంటూ -2 36 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 9s are 18 36 minus 18 how much 18 36 minus 18 ఎంత 18 రాసుకుంటూ వెళ్తే కరెక్ట్గా 10th టర్మ్ మనకి ఏది వస్తుంది 18 వస్తుంది చూద్దామా 32 తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రాయనవసరం లేదు రాయకుండానే చెప్పేయచ్చు ఇలాగా మరి ఇప్పుడు 100th టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు 50th టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా సో మనకి ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు దిస్ ఈజ్ ద ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈ రెండు ఫార్ములాలు నేర్చుకోండి దీని మీద ఎక్సర్సైజ్ చేద్దాం ఈరోజు ఓకేనా రెండు ఫార్ములాలు ఏమేమి నేర్చుకున్నాం మనము d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అది ఫార్ములా అనకూడదు కానీ సరే అది దాన్ని కూడా ఫార్ములా వేసేద్దాం చిన్న ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 ఓకేనా nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఓకేనా ఏ వాల్యూ ఏ అంటే ఏ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ టర్మ్ n స్టాండ్స్ ఫర్ నంబర్ ఆఫ్ nth టర్మ్ ఏ టర్మ్ కావాలంటే మనకు ఆ టర్మ్ n వాల్యూ డి అంటే కామన్ డిఫరెన్స్ ఓకేనా ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం రైట్ answer this is a progression is it a progression first it's a progression yes or no there is a common difference ఇన్ని కూడా అవసరం లేదు ఫస్ట్ రెండు చాలు ఇట్లా రెండు తెలిస్తే చాలు మనకి ఏ వాల్యూ తెలుస్తుంది డి వాల్యూ తెలుస్తుంది ఇప్పుడు వాడు ఎన్నో టర్మ్ కావాలంటే అన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా సో లెట్ us find a5 a10 a50 a100 ఈ 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటే 5th టర్మ్ 10th టర్మ్ 50th టర్మ్ 100th టర్మ్ లెట్ us ఫైండ్ అవుట్ ఓకేనా సో ఫస్ట్ వీ షుడ్ రైట్ ఏ వాల్యూ 6 ఫస్ట్ టర్మ్ తెలియాల్సిందే ఏ ప్రోగ్రెషన్కి అయినా సరే నువ్వు ఏది ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో ఇంకో టైప్ ఉంటుంది సెకండ్ టైప్ ప్రాబ్లం ఉంది అలాంటిది ఏదైనా సరే ఈ చాప్టర్లో మనం ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలన్నా సరే ఫస్ట్ టర్మ్ కంపల్సరీగా తెలియాలి అలాగే డి వాల్యూ తెలియాలి ఇంకా ప్రోగ్రెషన్ అంతా తెలియాల్సిన అవసరం లేనే లేదు మనకి ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ డి వాల్యూ ఎంత ఇక్కడ చెప్పండి a2 మైనస్ a1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 6 ఎంతనన్నా 4 డి వాల్యూ ఎంత 4 వచ్చింది ఉన్నావా ఈ లోకంలో డి వాల్యూ 4 వచ్చింది సో ఇప్పుడు మనం 5th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం a5 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 4d ఇలాగ జనరల్ ఫామ్ యూజ్ చేయండి లేదు అంటే ఫార్ములా రాసుకుందాం an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి మనకి ఇప్పుడు ఏ కావాలి a5 5th టర్మ్ ఏ వాల్యూ ఎంత 6 ప్లస్ n మైనస్ 1 అంటే ఎంత మనకు 5th టర్మ్ కావాలంటే 5 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఎంత 4 6 5 మైనస్ 1 ఎంత 4 ఇంటూ 4 ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేశాకే యాడ్ చేయాలి ముందే యాడ్ చేయడం కానీ అట్లా చేయొద్దు సో 6 4 4 సార్ ఎంత 16 6 ప్లస్ 16 ఎంత 5th టర్మ్ 22 వస్తుంది ఇది ఫార్ములా యూజ్ చేయడం కదా ఫార్ములా అసలు యూజ్ చేయకుండా కూడా చేయొచ్చు అది ఎలాగంటే మీకు 10th టర్మ్ కావాలి a10 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 9d రాయాలి
లేదా మీకు 50th టర్మ్ కావాలనుకోండి A50 ఈజ్ ఈక్వల్ టు A+49D రాయండి. ఇంకా ఫార్ములా కూడా అవసరం లేదు, అది జనరల్ ఫార్మ్ యూజ్ చేసి. లేదు నీకు 100th టర్మ్ కావాలి A100 ఈజ్ ఈక్వల్ టు A+99D ఇలా యూజ్ చేయండి. ఇలా ఈ ఫార్మ్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. 9. డి వాల్యూ ఎంత? 4. 6 + 4 9s are 32. 6 + 32 ఎంత? 38 వచ్చేస్తుంది. A+49D 6 + 49 ఇంటూ డి వాల్యూ 4. 6 + 4 49 సార్ ఎంత? 196. 196 + 6 ఎంత? 212. అవునా? చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. నువ్వు 50 టర్మ్ కావాలంటే 50 వరకు రాయాల్సిన అవసరం లేకుండా చిన్న ఫార్ములా ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేసినామా? A+99D 6 + 99 ఇంటూ 4. 6 + 402. ఎస్ 402 వచ్చింది. ఓకేనా? 100th టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలం సెకండ్లో, 100 వరకు రాయలేకుండా. ఓకేనా? మ్యాజిక్కే కదా ఇది. నువ్వు ఒక 2 ఫస్ట్ 2 నెంబర్లు తెస్తే ఆ సిరీస్లో అలాగే వచ్చే 100 టర్మ్ 1000 టర్మ్ కూడా మనం ఒక 1 మినిట్లో చెప్పగలుగుతున్నామంటే ఓకేనా? ఇది మ్యాజిక్కే కదా. ఇదే ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇంతే ఉంటుంది. ఓకేనా? టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టర్మ్ కావాలంటే మనకు ఆ టర్మ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో ద ఫార్ములా ఈజ్ an ఈజ్ ఈక్వల్ టు A+n-1 ఇంటూ డి. కానీ ఈ ఫార్ములా యూజ్ చేయకుండానే వాటి యొక్క జనరల్ ఫామ్ అంటే ఏ టర్మ్ కావాలంటే జనరల్ ఫామ్. 10th టర్మ్ జనరల్ ఫామ్ A+9D. 50th టర్మ్ A+49D. అంటే ఇక్కడ n వాల్యూ ఒక -1 చేస్తే ఇంకా అంతే వస్తుంది కదా. -1 చేయడమేది కదా ఇక్కడ n వాల్యూ ఒకటి మైనస్ చేయడమే కదా. కాబట్టి ఇక్కడ మైనస్ చేసేసి డైరెక్ట్గా రాసేసుకున్నాం. 100 అంటే 99 -1. 50 అంటే -1 చేయండి 49 అలాగా. 38th టర్మ్ జనరల్ ఫామ్ ఏంటి? A+29D. 15th టర్మ్ జనరల్ ఫామ్ ఏంటి? A+14D. 15th టర్మ్ A+36D దేని జనరల్ ఫామ్? 37th టర్మ్ జనరల్ ఫామ్. అవునా? ఎస్ వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా మంచి విషయం నేర్చుకున్నారు మీరు. ఇవే 10thలో ఉంటాయి, ఇంతే. చాలా ఈజీ మ్యాథ్స్. (36 + 6) how much? 42. ఓకేనా? క్లియరా? అండర్స్టూడ్ నౌ ఆల్ ఆఫ్ యూ? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో దీనికి సంబంధించి? Let us do one more example. Tell one example, one progression on your own. 2931 ఆన్సర్. ఇంక చాలు, మిగతాదంతా మేము వేస్తాం. సో ఈ ప్రోగ్రెషన్కి A6, A10, A15, A20 4 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిఫై ద ఫస్ట్ టర్మ్. వాట్ ఈస్ ద A వాల్యూ? 29. What is the D value? A2 minus A1. 31 minus 29. 31 minus 29 how much? 2. D value is 2. A value 29. ఈ రెండు కావాలి మనకి. ఇంకొక సెకండ్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పాను కదా, అవి ఎలా ఉంటాయంటే 3 + 6 + 9 + 12 + 15 + and so on అట్లా యాడ్ చేయమంటాడు. సపోజ్ లేదంటే 1 + 2 + 3 + 4 + 5 till 100 వరకు యాడ్ చేయమంటాడు. 100 వరకు యాడ్ చేయని అవసరం లేదు, మనం ఫార్ములా ఉంటుంది దానికి, సెకండ్లో చెప్పేస్తాం, 1 మినిట్లో చెప్పేస్తాం ఆన్సర్. ఇలాగే ఉంటాయి కొన్ని సమ్స్, అవి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు అవి ఎలా చేయాలో. ఓకేనా?
ఇవి చేయాలన్నా ఇవి చేయాలన్నా ఏది చేయాలన్నా సరే ఫార్ములాస్ కావాలి. మన చిన్న ఫార్ములా తెలిసి అందుకనే ఫార్ములాస్ని ఏమంటారంటే టూల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటారు. ఫార్ములా అనేది అంత ఇంపార్టెంట్. ఒక టూల్ మనకు ఒక పని ఎంత ఈజీ చేస్తుంది. ఓకేనా, ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది, స్క్రూ టైట్ చేయడానికి లేదంటే స్క్రూ తీయడానికి ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. అది లేకుండా చేయాలంటే ఎంత కష్టం, చేతులతో చేయలేదు. ఓకే, హ్యామర్ ఉంటుంది, హ్యామర్ చేసే పని మనం అది లేకుండా చేయాలంటే చాలా కష్టం. సో ఒక తాపీ వర్క్ సిమెంట్ పని చేసే అతను ఉంటాడు, అతని దగ్గర తాపీ ఉంటుంది, అది దాంతో చేయగలడు. అది లేకుండా చేయమంటే కష్టం. అతను ఆ వర్క్ ఈజీగా చేయగలడు అది ఉంటే. సో అలాగే ఫార్ములా ఉంటే అలాగే మ్యాథ్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. అందుకనే ప్రతి ట్యూస్డే ఫార్ములా టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ట్యూస్డే ఎన్ని చాప్టర్స్ అయితే అన్ని చాప్టర్స్. మీ స్కూల్లో 5 లెసన్స్ అయినాయి, 5 లెసన్స్ చాప్టర్స్ అన్నీ ఒక లిస్ట్ ఉండాలి, అవన్నీ మీరు రాసుకొని పెట్టుకొని ఉండాలా. ఆ 5 లెసన్స్ నేర్చుకోవాలా. ట్యూస్డే రోజు టెస్ట్ రాసేయాలి, ఒక్కటి కూడా మిస్ కాకుండా. ఒకవేళ 1-2 మిస్టేక్స్ అయినా లేదంటే కొన్ని ఫార్ములాస్ మిస్ అయిపోయినా అవి మళ్ళీ రాసుకోండి. నెక్స్ట్ టెస్ట్లోకి అవి ఇంక్లూడ్ చేసుకొని నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డేకి అవి రాయాలి. ఇలా చేస్తే మీకు అసలు మ్యాథ్స్ భయమే ఉండదు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోతుంది, మీకు ఛాంపియన్స్ అయిపోతారు మీరు మ్యాథ్స్లో. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు, ఏంట్రా వీడు ఎట్లా చేస్తున్నాడు. ఏ వాల్యూ 29, డి వాల్యూ 29. ఫస్ట్ 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. 6th టర్మ్ ఫార్ములా an = a + n - 1 × d ఫార్ములా ఉంది, కానీ అది అవసరం లేకుండానే 6th టర్మ్ ఫార్ములా ఏమి యూజ్ చేయాలి మనము, a + 5d ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూ 29, 5 × d వాల్యూ 2, 29 + 5 2s are 10, 29 + 10 39. 6th టర్మ్ ఈజ్ 39. ఇలా రాసుకుంటూ పోతే 6th నెంబరే 39 అవుతుంది. నెక్స్ట్ 10th టర్మ్ కావాలి. 10th టర్మ్ ఫార్ములా ఏంటిది, a + 9d. ఏ వాల్యూ 29, 9 × d వాల్యూ ఎంత 2, 29 + 2 9s are 18, 29 + 18 how much, 47. నెక్స్ట్ 15th టర్మ్ a15 = a + 14d. ఏ వాల్యూ హౌ మచ్, 14 × 2, 29, 2 14s are 28, 29 + 28 హౌ మచ్ నాన్న బంగారు కొండలు 57. 20 టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. a + 9d. ఓకేనా, నా మీద అర్థం నమ్మకం పెట్టరా నీకు, నేను 77 రా 77. ఓకే ఫైన్. ఎలా చేయాలి, ఈజీగా ఉందా, ఎవ్రీబడి అండర్స్టూడా. కార్తీక్ ఇంకో ఎగ్జాంపుల్ చేద్దామా, అవసరం లేదా, ఇంకో ఎగ్జాంపుల్ చేద్దామా, సారీ ఓకే సారీ, కాపీ దిస్ ఫస్ట్, కాపీ దిస్. A